హలో ఆల్, వెల్కమ్ టు లెర్న్ విత్ ధ్యాన్చంద్. తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం మేము మన పోలీస్ ప్రయాణం సిరీస్ ప్రారంభించాము. ఇందులో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన కోర్సులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే వీడియో లెక్చర్స్, క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూస్ ఆఫ్ బోత్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఎవరెవరికైతే క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూస్ కావాలనుకుంటారో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మనం రేషియో అండ్ ప్రపోర్షన్లో 4th లెక్చర్ చూద్దాం. ఈరోజు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ప్రాబ్లమ్ చూద్దాం రేషియో అండ్ ప్రపోర్షన్లో. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 2:3. ఏ అండ్ బి అని 2 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆదాయం రేషియో ఎంత అంటే 2:3. whereas the ratio of their expenditures is 5:7 respectively. వాళ్ళ యొక్క ఖర్చు రేషియో ఎంత అంటే 5:7. If A and B save 15,000 and 25,000 respectively. A and B యొక్క పొదుపు ఎంత 15,000 మరియు 25,000. Then what is the difference between their expenditures? అయితే వాళ్ళిద్దరి ఖర్చుల మధ్య వ్యత్యాసం ఎంత అనేది క్వశ్చన్లో అడిగింది అన్నట్టు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకోండి. 2 పర్సన్స్ ఉన్నారు. ఏ అని ఒక పర్సన్, బి అనే ఒక పర్సన్. వీళ్ళ యొక్క ఇన్కమ్స్ ఏ రేషియోలు ఉన్నాయి చూడండి. ఇన్కమ్స్ ఏ రేషియోలు ఉన్నాయి? ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి 2:3 రేషియోలు ఉన్నాయి వాళ్ళ యొక్క ఇన్కమ్స్. సో వాళ్ళ ఇన్కమ్స్ వచ్చేసి 2:3 రేషియోలు ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ ఏ రేషియోలు ఉన్నాయి చూడండి. వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ ఏ రేషియోలు ఉన్నాయి 5:7 కదా. సో ఏ అండ్ బి అనే పర్సన్స్ యొక్క ఎక్స్పెండిచర్ రేషియో ఏ రేషియోలు ఉంది 5:7 రేషియోలు ఉంది. నెక్స్ట్ వాళ్ళ సేవింగ్స్ ఎంత ఇక్కడ చూడండి. ఏ అనే పర్సన్ యొక్క సేవింగ్ వచ్చేసి 15,000, బి అనే పర్సన్ యొక్క సేవింగ్ వచ్చేసి 25,000. ఏ యొక్క సేవింగ్స్ వచ్చేసి 15,000, బి యొక్క సేవింగ్స్ వచ్చేసి ఎంత 25,000. వాళ్ళు ఏం కనుక్కోమన్నాడు? వీళ్ళిద్దరి ఖర్చు మధ్య వ్యత్యాసం ఎంత కనుక్కోమన్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే మనకేం తెలుసు, ఖర్చు ప్లస్ పొదుపు ఈజ్ ఈక్వల్ టు ఆదాయం కదా. ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ కదా. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంత, ఇప్పుడు ఏ తీసుకుందాం. ఏ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత 5 కదా, అంటే 5x అనుకుందాం. ఏ యొక్క ఎక్స్పెండిచర్ వచ్చేసి 5x. ఏ యొక్క సేవింగ్స్ ఎంత 15,000 ప్లస్ 15,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఏ యొక్క ఇన్కమ్. ఏ యొక్క ఇన్కమ్ ఎంత 2 ఉంది కదా. సో సమ్ 2 అనుకోండి. ఇది ఏది. నెక్స్ట్ బీది ఏమైంది? బి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత 7x. బి యొక్క సేవింగ్స్ ఎంత 25,000 కదా. 25,000 ఈజ్ ఈక్వల్ టు బి యొక్క ఇన్కమ్ ఎంత 3y కదా. 3y. ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకు 5x ప్లస్ 15,000 బై 7x ప్లస్ 25,000 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 2y బై 3y. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం చేయొచ్చు, మనం y అండ్ y క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 3 అనేది ఇట్ సైడ్ వచ్చింది అనుకోండి. ఏమైంది 3 5 సార్ ఎంత 15x కదా. సో 15x ప్లస్ 3 ఇంటూ 15 అంటే ఎంత 45 కదా. సో 45,000 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, నెక్స్ట్ ఇది అటువైంది అనుకోండి. 2 ఇంటూ 7 ఏమైంది 14x ప్లస్ 2 ఇంటూ 25,000 అంటే ఏమైంది 50,000. అప్పుడు ఈ 14x అనేది ఇటు వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమైంది 15x మైనస్ 14x కదా, అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఈ 50,000. ఇది అటు పోతే ఏమైంది మైనస్ 45,000. 50,000 మైనస్ 45,000 అంటే ఎంత 5,000. మనల్ని అడిగింది ఏంది, ఏ అండ్ బి యొక్క ఎక్స్పెండిచర్ డిఫరెన్స్ ఎంత అన్నారు. మనకేం తెలుసు, బి యొక్క ఎక్స్పెండిచర్ వచ్చేసి 7x, ఏది 5x. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 7x మైనస్ 5x అంటే ఎంత 2x. కానీ మనకేం తెలుసు x అంటే 5,000 అని తెలుసు. అప్పుడు 2x అనేది ఏమైంది 2 ఇంటూ 5,000. 2 ఇంటూ 5,000 అంటే ఎంత 10,000. సో 10,000 ఈజ్ ద ఆన్సర్ అన్నట్టు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి 10,000. 10,000 ఈజ్ ద ఆన్సర్. సో ఇచ్చినటువంటి ఆప్షన్ చూసినాం అనుకోండి మనం, ఆప్షన్ బి అనేది 10,000. సో 10,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ టు దట్ ఆఫ్ ద బి ఈజ్ 4:5. ఏ అండ్ బి యొక్క ఆదాయం రేషియో ఎంత అనట 4:5 అట. అలాగే ఏ అండ్ బి సేవ్ 21,000 and 20,000 రెస్పెక్టివ్లీ.
ఏ అనే పర్సన్ 21,000 సేవ్ చేస్తారట, బి అనే పర్సన్ 20,000 సేవ్ చేస్తారట. ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బి. ఏ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అంటే బి యొక్క ఎక్స్పెండిచర్ 60% అట. దెన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. అప్పుడు ఏ అండ్ బి యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత అని అడుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు, ఏ బి. వీళ్ళ యొక్క ఇన్కమ్ వచ్చేసి ఏ రేషియోలో ఉంది, 4:5 రేషియోలో ఉంది కదా. సో 4:5 రేషియోలో ఉంది వీళ్ళ యొక్క ఇన్కమ్ వచ్చేసి. వీళ్ళ యొక్క సేవింగ్స్ ఎంత, సేవింగ్స్ వచ్చేసి ఎంత, ఏది సేవింగ్ వచ్చేసి 21,000, 21,000. బి యొక్క సేవింగ్ ఎంత, 20,000. వీళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ మధ్య రిలేషన్ ఏమి ఇచ్చింది ఇక్కడ క్వశ్చన్లో చూడండి. ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బి. సో అంటే ఏమని ఇచ్చింది ఇక్కడ బేసిక్గా, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బి అని ఇచ్చింది. అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ అనేది ఏమైంది, 60% అంటే ఎంత, 3/5 కదా. 3/5 ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బి. అప్పుడు ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ బై ఎక్స్పెండిచర్ ఆఫ్ బి అనేది ఏమైంది, 3/5 అయింది కదా. అంటే వీళ్ళ ఎక్స్పెండిచర్స్ ఏ రేషియోలు ఉన్నాయి, 3:5 రేషియోలు ఉన్నాయి. అంటే వీళ్ళ ఎక్స్పెండిచర్స్ వచ్చేసి ఏ రేషియోలు ఉన్నాయి, 3:5 రేషియోలు ఉన్నాయి. మనల్ని క్వశ్చన్లు ఏమి అడిగిండు, టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఎంత అంటు, వాళ్ళ యొక్క ఇన్కమ్స్ ఎంత అని కనుక్కోమంటుండు కదా. సో దీన్ని ఇలాంటి ప్రాబ్లం మనం ఎలా చేయొచ్చు అంటే ఈజీగా, మనకు ఒకటి ఏం తెలుసు, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని తెలుసు, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అని తెలుసు. దీన్ని మనం ఇంకెట్లా రాసుకోవచ్చు, ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఏ తీసుకోండి, ఏ యొక్క ఇన్కమ్ ఎంత, 4x అనుకుందాం, 4x. ఇక్కడ సేవింగ్స్ ఎంత, ఏ యొక్క సేవింగ్స్ 21,000. సో ఏ యొక్క ఇన్కమ్ వచ్చేసి 4x, ఇందులోకి వెళ్ళి సేవింగ్స్ తీసేసినాం అనుకోండి 21,000. అప్పుడు ఏ యొక్క ఎక్స్పెండిచర్ వస్తుంది, ఏ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత, 3 కదా, అంటే 3y అనుకోండి. ఇది ఏది. ఇప్పుడు మనం బి తీసుకుందాం, బి యొక్క ఇన్కమ్ ఎంత, 5 కదా, అంటే ఏమనుకుంటున్నాం 5x మైనస్ బి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత, బి యొక్క సేవింగ్స్ ఎంత, 20,000 బి యొక్క సేవింగ్స్. మనకేం తెలుసు, ఇన్కమ్లోకి వెళ్ళి సేవింగ్ తీసేస్తే ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ వస్తుంది. బి యొక్క ఎక్స్పెండిచర్ వచ్చేసి ఎంత, 5 కదా. సో 5y అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ రెండు ఈక్వేషన్స్ డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమైంది, 4x మైనస్ 21,000 బై 5x మైనస్ 20,000 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 3y బై 5y అయింది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఈ వైని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5ని తీసుకుపోయినాం అనుకోండి, 5 4 జార్ ఏమైంది, 20x మైనస్ 5 × 21 అంటే ఏమైంది, 105 కదా. సో 105,000 ఈక్వల్ టు, ఇది అటుపోయింది అనుకోండి, ఏమైంది 3 × 5 అంటే ఎంత, 15x మైనస్ 3 × 20 అంటే ఎంత, 60 కదా. సో ఇది ఇప్పుడు 15 ఇటు తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడు ఏమైంది 20 మైనస్ 15 అంటే ఏమైంది, 5x అయింది. ఈ 1,05,000 అటు తీసుకుపోయినాం అనుకోండి, ఏమైంది 1,05,000 మైనస్ 60,000 ఎంత అయింది, 60కి 40 కలిపితే 1,00,000 అయింది, ఇంకొక 5 కలిపితే 1,05,000 అయింది, అంటే 45,000. సో ఇప్పుడు ఎక్స్ అనేది ఏమైంది, 5x అనేది 45,000 అంటే ఎక్స్ అనేది ఏమైంది 9,000 అయింది కదా. మనల్ని అనుకోమన్నది ఏంది, ఏ అండ్ బి యొక్క కంబైన్డ్ ఇన్కమ్ కదా. దెన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఎంత అని అడుగుతుంది. మనకి ఏ యొక్క ఇన్కమ్ ఎంత అని తెలుసు, 4x, బి యొక్క ఇన్కమ్ ఎంత అని తెలుసు, 5x. 4x ప్లస్ 5x అంటే ఎంత, 9x కదా. సో ఏ అండ్ బి యొక్క టోటల్ ఇన్కమ్ వచ్చేసి ఎంత, 9x. 9 × x అంటే ఎంత అని తెలుసు మనకు, 9,000 అని తెలుసు కదా, 9,000. సో 9 × 9,000 అంటే ఎంత, 81,000 కదా. సో 81,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 81,000 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో ఇచ్చినటువంటి ఆప్షన్ ఏ ఆప్షన్ కరెక్ట్, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు, ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 3:4. ఏ అండ్ బి అనే 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఆదాయం ఏ రేషియోలో ఉందంటే 3:4 రేషియోలో ఉంది. అండ్ దట్ ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ ఈజ్ 6:7. వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ ఏ రేషియోలో ఉంది, 6:7 రేషియోలో ఉంది. ఇఫ్ 90% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 70% ఆఫ్ ఏ ఇన్కమ్, అంటే బి యొక్క ఖర్చులో 90% అనేది ఈక్వల్ టు 70% ఆఫ్ ఏ యొక్క ఆదాయం అని ఇచ్చిండు. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సేవింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి అని అడిగింది క్వశ్చన్లో. సో ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఏ అండ్ బి అని 2 పర్సన్స్ ఉన్నారు, ఏ బి. వీళ్ళ యొక్క ఇన్కమ్స్ ఏ రేషియోలు ఉన్నాయి, ఫస్ట్
3:4 రేషియోలు ఉన్నాయి. వీళ్ళ యొక్క ఇన్కమ్స్ 3:4 రేషియోలు ఉన్నాయి. వీళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ ఏ రేషియోలు ఉన్నాయి? ఎక్స్పెండిచర్స్ వచ్చేసి ఏ రేషియోలు ఉన్నాయి? 6:7 రేషియోలు ఉన్నాయి. 6:7 రేషియోలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏ రిలేషన్ ఇచ్చింది? 90% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. ఇది బి యొక్క ఎక్స్పెండిచర్ కదా. బి యొక్క ఎక్స్పెండిచర్ మనం ఏమనుకున్నాం? ఇది 7 కాబట్టి 7y అనుకున్నాం. 90% ఆఫ్ బీసీ ఎక్స్పెండిచర్ ఎంత? 90% ఆఫ్ 7y కదా. బి యొక్క ఎక్స్పెండిచర్ అంటే ఇది కదా. 90% ఆఫ్ 7y ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చింది ఇక్కడ చూడండి. 90% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 70% ఆఫ్ ఏస్ ఇన్కమ్ అన్నాడు. 90% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 70%. 70% ఆఫ్ ఏస్ ఇన్కమ్. ఏస్ ఇన్కమ్ ఎంత? 3x కదా. 3x. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? 90% అంటే ఏమని రాసుకోవచ్చు మనం? 90/100 ఇంటూ 7y ఈజ్ ఈక్వల్ టు 70% అంటే ఏమని రాసుకోవచ్చు? 70/100 ఇంటూ 3x అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 100 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 7 క్యాన్సిల్, 3 1s 3 3s. సో ఇప్పుడు ఏమవుతుంది? x/y అయింది అనుకోండి. x/y అనేది ఏమవుతుంది? 3/1 అవుతుంది కదా. చూడండి x ఈ y ఇటు పోయింది అనుకోండి, x/y అయింది. అప్పుడు ఏమైంది? 3/1 ఉంటుంది. అంటే x/y ఈజ్ ఈక్వల్ టు 3/1 అవుతుంది. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సేవింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి యొక్క సేవింగ్స్ ఏ రేషియోలో ఉన్నాయని అడిగిండు. ఫస్ట్ ఏ యొక్క సేవింగ్ వచ్చేసి ఏమైంది మనకు? సేవింగ్ ఆఫ్ ఏ. ఏ యొక్క సేవింగ్ వచ్చేసి ఏమైంది? ఏ యొక్క ఇన్కమ్ ఎంత? 3x కదా. 3x ఇన్కమ్లోకి వెళ్ళి ఎక్స్పెండిచర్ తీసేది వచ్చేది సేవింగ్ కదా. ఎక్స్పెండిచర్ ఎంత? 6y. అలాగే సేవింగ్స్ ఆఫ్ బి వచ్చేసి ఎంత? ఇన్కమ్ ఎంత? బిది 4x మైనస్ సేవింగ్ వచ్చేసి మైనస్ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఎంత? 7y. మళ్ళీ ఏం అడిగిండు? వీటి రేషియో అడిగిండు. సో వీటి రేషియో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు సింపుల్గా. సో మళ్ళీ ఏం అడిగిండు? సేవింగ్స్ ఆఫ్ ఏ ఈజ్ టు సేవింగ్స్ ఆఫ్ బి అని అడిగిండు. సేవింగ్స్ ఆఫ్ ఏ వచ్చేసి ఏంటి? 3x మైనస్ 6y. 3x మైనస్ 6y బై ఇక్కడ వచ్చేసి ఎంత? 4x మైనస్ 7y. 4x మైనస్ 7y. మనకు ఒకటి తెలుసు కదా ఆల్రెడీ. మనకి ఏం తెలుసు? మనకు ఆల్రెడీ x/y ఈజ్ ఈక్వల్ టు 3/1 అని తెలుసు కదా. సో మనకు తెలిసినటువంటి రిలేషన్ ఏంటి? x/y ఈజ్ ఈక్వల్ టు 3/1. ఇప్పుడు మనం x ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 1 అనేది డైరెక్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎట్లా చెక్ చేసుకుంటామంటే ఇక్కడ ప్రతి టర్మ్ తీసుకోండి. ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, టోటల్ 4 టర్మ్స్ ఉన్నాయి. ఈ అన్ని టర్మ్స్లల్లో ఈ x యొక్క పవర్ సేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ దీని పవర్ 1, ఇక్కడ దీని పవర్ 1, ఇక్కడ దీని పవర్ 1, ఇక్కడ దీని పవర్ 1. సో అన్నిటి పవర్ అనేది సేమ్ ఉంది. ఆర్ అన్నిటి డిగ్రీ, ఈచ్ టర్మ్ యొక్క డిగ్రీ అనేది ఎంత ఉంది? సేమ్ ఉంది. కాబట్టి మనం ఇక్కడ x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 1 అనేది డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x ఉంది, ఇక్కడ y స్క్వేర్ ఉంది అనుకోండి. ఇక్కడ x ఉంది, ఇక్కడ y స్క్వేర్ ఉంది అనుకోండి. అప్పుడు చేసుకోవచ్చా? చేసుకోరాదు. సో ఇక్కడ 3 ఇంటూ x అనేది ఎంత? 3 కదా. 3 ఇంటూ 3 మైనస్ 6 ఇంటూ 1 బై 4 ఇంటూ 3 మైనస్ 7 ఇంటూ 1. సో అప్పుడు ఏమైంది? 3 3s ఎంత? 9 మైనస్ 6 బై ఇదంతా 12 మైనస్ 7 అంటే అప్పుడు ఏమైంది? 3/5. అంటే ఏంటిది? 3:5. సో 3:5 రేషియోలు ఉన్నాయి అన్నట్టు వాటి యొక్క సేవింగ్స్. ద సేవింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5. సో 3:5 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో ఏ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ బి అనేది కరెక్ట్. 3:5 రేషియోలు ఉన్నాయి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ద ఇన్కమ్స్ ఆఫ్ ఏ కామా బి అండ్ సి ఆర్ ఇన్ ద రేషియో 5:6:4. ఏబిసి అని 3 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆదాయం ఏ రేషియోలో ఉంది అంటే 5:6:4 రేషియోలో ఉంది. అండ్ దేర్ సేవింగ్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:4:8. వాళ్ళ యొక్క పొదుపు ఏ రేషియోలో ఉంది? 5:4:8 రేషియోలో ఉంది. సి స్పెండ్ 60% ఆఫ్ హిస్ ఇన్కమ్. సి అనే పర్సన్ అతనికి వచ్చినటువంటి ఇన్కమ్లో 60% ఖర్చు పెడతాడట. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ఏ కామా బి అండ్ సి. ఏబిసిల యొక్క ఖర్చు ఏ రేషియోలో ఉంటుందని అడిగింది క్వశ్చన్. సో ఇక్కడ ఏమేమి ఇచ్చింది? ఫస్ట్ ఏబిసి అని 3 పర్సన్స్ ఉన్నారు. ఏ బి సి. వీళ్ళ యొక్క ఇన్కమ్ అనేది ఏ రేషియోలో ఉంది? వీళ్ళ యొక్క ఇన్కమ్ వచ్చేసి 5:6:4 రేషియోలో ఉంది. 5:6:4 రేషియోలో ఉంది. నెక్స్ట్ వీళ్ళ యొక్క సేవింగ్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 5:4:8.
వీళ్ళ యొక్క సేవింగ్స్ వచ్చేసి 5:4:8 రేషియోలు ఉన్నాయి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, వీళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ ఏ రేషియోలు ఉన్నాయని కనుక్కోవాలి. ఈ 3 అనేవి ఏ రేషియోలు ఉన్నాయో కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి హింట్ ఏంటి, ఇఫ్ సి స్పెండ్స్ 60% ఆఫ్ హిస్ ఇన్కమ్. ఇక్కడ సి యొక్క ఎక్స్పెండిచర్ ఏమని ఇచ్చిండు, ఎక్స్పెండిచర్ ఆఫ్ సి అనేది ఏమని ఇచ్చిండంటే అతనికి వచ్చినటువంటి ఆదాయం ఏంది 4 కదా, 4x కదా. సో ఈ 60% ఆఫ్ 4xను అతను ఖర్చు చేస్తాడట. 60% అంటే ఏమని రాసుకోవచ్చు, మనకు తెలుసు 3/5 అని రాసుకోవచ్చు కదా. 3/5 ఇంటూ 4x అంటే ఏమైంది, అది 12x/5 అయింది. కానీ మనకు ఒకటి ఏం తెలుసు, ఇది ఎక్స్పెండిచర్ కదా. ఎక్స్పెండిచర్ అనేది ఎట్లా వస్తుంది, ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ అయితే ఎక్స్పెండిచర్ వస్తుంది కదా. ఇన్కమ్ ఎంత 4x కదా, 4x మైనస్ సేవింగ్స్ అనేది ఏంటి 8y ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని తెలిసింది 12x/5 అని తెలిసింది. ఈ 5 అనేది ఇటు పోయింది అనుకోండి, ఏమైంది అప్పుడు 20x మైనస్ 40y ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 12x అయింది. ఈ 12x ఇటు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైంది 20 మైనస్ 12 అంటే ఏమైంది 8x ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 40y అయింది. సో దీన్ని మనం సాల్వ్ చేసినాం అనుకోండి, ఏమైంది 8x ఈజ్ ఈక్వల్ టు 40y కదా. నేను క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, 8 1 జా 8 5 జా. సో x/y అనేది ఏమైంది 5/1 అయింది. సో x అనేది 1, x అనేది 5, y అనేది 1. సో ఇక్కడ మీరు చూడండి, సి యొక్క ఇన్కమ్ వచ్చేసి ఎంత 4x కదా, x వాల్యూ ఎంత అని ఇచ్చిండు 5 కదా. సో 4 × 5 అంటే సి యొక్క ఇన్కమ్ ఎంత 20. అప్పుడు బి యొక్క ఇన్కమ్ ఏమైంది 6 × 5 అంటే ఎంత 30 అయింది. ఏ యొక్క ఇన్కమ్ ఏమైంది 5 × 5 అంటే ఏమైంది 25 అయింది. సేవింగ్స్ చూద్దాం. y అంటే ఏమని ఇచ్చిండు 1 అని ఇచ్చింది కదా. సో 5 × 1 అంటే ఎంత 5 అయింది సేవింగ్. 4 × 1 అంటే ఏమైంది సేవింగ్ 4 అయింది. 8 × 1 అంటే ఏమైంది సేవింగ్ 8 అయింది. మనకి ఎక్స్పెండిచర్ రావాలంటే ఎట్లా వస్తుంది, ఇన్కమ్లోకి వెళ్ళి సేవింగ్స్ తీసేస్తే ఎక్స్పెండిచర్ వస్తుంది కదా. 25 - 5 అంటే ఏమైంది 20. 30 - 4 అంటే ఏమైంది 26. 20 - 8 అంటే ఏమైంది 12. సో వీళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ ఏ రేషియోలో ఉంది, కామన్ కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా కామన్ ఉన్న టర్మ్స్ చూడండి, 2 10s 2 13s 2 6. సో ఏ రేషియోలో ఉంది 10:13:6 రేషియోలో ఉంది. 10:13:6 రేషియోలో ఉంది. సో ఇదన్నమాట ఆన్సర్. వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఏ రేషియోలో ఉన్నాయి 10:13:6 రేషియోలో ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి 10:13:6. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ వచ్చేసి 10:13:6 రేషియోలో ఉన్నాయి అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి టు ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ సాలరీస్ ఇస్ 9:1 అట. అండ్ ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ ద సాలరీస్ ఆఫ్ బి అండ్ సి టు ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ సాలరీస్ ఇస్ 7:1 అట. If A's salary is the highest and C's salary is the lowest, then what is the B's salary given the total of all their salaries is rupees 60,000 అని ఇచ్చిండు. సో క్వశ్చన్లో బేసిక్ ఏమి ఇచ్చిండు అంటే, ఫస్ట్ ఏమి ఇచ్చిండు, ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ ది సాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి టు ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ సాలరీస్ ఇస్ 9:1 అట. వాళ్ళ యొక్క సాలరీస్ యొక్క సమ్ము బై వాళ్ళ యొక్క సాలరీస్ యొక్క డిఫరెన్స్ ఏ రేషియోలో ఉందట 9/1 రేషియోలో ఉందట. నెక్స్ట్ ఏమని ఇచ్చిండు, the ratio of sum of the salaries of B and C to the difference of their salaries is 7:1 అట. అలాగే B + C by B - C is equal to 7:1 అని ఇచ్చింది. ఇంకొకటి ఏమని చెప్పిందంటే, ఏకు హైయెస్ట్ శాలరీ ఉందట, సికు లోయెస్ట్ శాలరీ ఉందట, బికు మధ్యలో ఉందట. వీళ్ళ ముగ్గురు శాలరీస్ కలిపితే 60,000 అని ఇచ్చిండు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు అంటే బి యొక్క శాలరీ ఎంతో కనుక్కోమన్నాడు. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, ఇక్కడ మనకి ఏం తెలుసు, ఫస్ట్ ఇక్కడ చూసుకోండి, a + b అనేది 9x అని మనకు తెలుసు కదా. నెక్స్ట్ a - b అనేది ఏమని తెలుసు మనకు x అని తెలుసు. ఇది ఇచ్చినటువంటి డేటా నుంచి మనం పైన చూడండి, a + b = 9x, a - b = 1x కదా. సో ఇది ఒక ఈక్వేషన్ అనుకోండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు నేను 1 + 2 యాడ్ చేసిన అనుకోండి, అప్పుడు ఏమైంది, ఈ రెండు ఈక్వేషన్ యాడ్ చేసిన అనుకోండి, అప్పుడు ఏమైంది a + a 2a, b - b క్యాన్సల్, 9 + 1 అంటే ఏంటి 10. సో 2a = ఏమవుతుంది మనకు 10x వస్తుంది. అప్పుడు a = ఏమవుతుంది మనకు
5x అయింది. ఏ వాల్యూ వచ్చేసి ఏంటి 5x. అలాగే నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇంతసేపు ఏం చేసినాం 1 + 2 అంటే ఎంతో చేసినాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం 1 - 2 చేద్దాం. మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏమని తెలుసు, a + b = 9x అని తెలుసు కదా. సో a + b = 9x. ఇంకోటి ఏం తెలుసు మనకు, a - b = x అని తెలుసు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్తున్నాం. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎట్లా చేస్తాం మనం తెలుసు కదా. మైనస్ చేస్తే ఇక్కడ మైనస్ అయ్యింది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయ్యింది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయ్యింది. సో ఇప్పుడు మనం చేసినాం అనుకోండి, ఏమైంది, a - a అంటే 0, b + b అంటే 2b, 9x - x అంటే ఏమైంది 8x అయింది. సో 2b = 8x అంటే b ఏమైంది 4x అయింది. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ, a అనేది 5x, b అనేది 4x. సో అప్పుడు a/b అనేది ఏమైంది 5x/4x కదా. 5x/4x అంటే ఏమని రాసుకోవచ్చు మనం 5/4. సో ఫస్ట్ దాన్ని బట్టి మనకి ఏమొచ్చింది 5/4 వచ్చింది. సిమిలర్గా ఇక్కడ చూసినాం అనుకోండి, b + c అనేది ఎంత 7 కదా. మనం ఏమని రాసుకోవచ్చు, సో b + c = 7y అని రాసుకోండి, b - c = ఏమని రాసుకోండి y అని రాసుకోండి. ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 3, ఇది ఈక్వేషన్ నెంబర్ 4. సో మనం 3 + 4 చేసినాం అనుకోండి, రెండు ఈక్వేషన్ యాడ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకు p + b 2b + c - c క్యాన్సిల్, 7y + y అంటే ఎంత 8y. సో అప్పుడు మనకి ఏమవుతుంది b = 4y వస్తుంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఏం చేద్దాం మనం లాస్ట్ ఈజ్గా 3 - 4 చేద్దాం. 3 - 4 చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏమని తెలుసు, b + c = 7y అని తెలుసు, b - c = y అని తెలుసు. మేము ఇక్కడ ఏం చేస్తాం, మీరు రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, b - b అంటే క్యాన్సిల్, c + c అంటే 2c, 2c = ఏమవుతుంది 7y - y అంటే ఏమవుతుంది 6y అయింది. అప్పుడు c అనేది ఏమైంది 3y అయింది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, b/c అనేది ఏమవుతుంది, ఇక్కడ b అనేది ఎంత వచ్చింది 4y అని వచ్చింది. b అనేది 4y, c అనేది ఎంత 3y. అంటే b/c అనేది ఏ రేషియోలో ఉంది 4:3 రేషియోలో ఉంది. సో ఇంతవరకు మనకు వచ్చింది. సో ఇప్పటివరకు మనకి ఏమేమి వచ్చింది, a + b అనేది 5:4 రేషియోలో ఉందట. a/b అనేది 5:4 రేషియోలో ఉంది. అలాగే b/c అనేది ఏ రేషియోలో ఉంది, b/c అనేది 4:3 రేషియోలో ఉంది. 4:3 రేషియోలో ఉంది. అంటే అప్పుడు మనం a/b/c అనేది ఏ రేషియోలో ఉందని రాసుకోవచ్చు. ఇక్కడ b అనేది కామన్ ఉంది కదా డైరెక్ట్. సో 5:4:3 రేషియోలో ఉంది. కానీ మనకి ఏమి ఇచ్చిండు, ఈ ముగ్గురు శాలరీస్ కలిపి 60,000 అని ఇచ్చిండు. ఈ ముగ్గురు శాలరీస్ అంటే ఎంత, 5 + 4 9, 9 + 3 12, అంటే 12 యూనిట్స్ అనేది 60,000కి ఈక్వల్ అని ఇచ్చిండు. ఇప్పుడు 1 యూనిట్ అనేది ఏమైంది 12 5 = 60 కదా. సో 5,000 అయింది. కానీ మనల్ని ఏం కనుక్కోమన్నాడు, బి యొక్క శాలరీ ఎంతో కనుక్కోమన్నాడు. బి యొక్క ఇన్కమ్ ఎంత 4 యూనిట్స్ కదా, బిది 4 యూనిట్స్ కదా. 1 యూనిట్ 5,000 అయితే 4 యూనిట్స్ ఏమైంది 4 × 5,000 అంటే ఎంత 20,000 అయింది. సో 20,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 20,000 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 20,000 అనేది కరెక్ట్ ఆన్సర్. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ద ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఇన్ రేషియో ఆఫ్ 4:3. ఒక పర్సన్ యొక్క ఖర్చు మరియు పొదుపు 4:3 రేషియోలో ఉందట. ఈ సేవింగ్స్ ఇంక్రీజ్ బై 1/5 ఆఫ్ హిస్ ఇన్కమ్ అండ్ ఇన్కమ్ రిమైన్స్ ద సేమ్. అతని యొక్క ఇన్కమ్ 1/5 ఆఫ్ ద శాలరీకి పెరిగిందట. అతని యొక్క పొదుపు వచ్చేసి అతని యొక్క ఇన్కమ్లా 1/5కు పెరిగిందట. అండ్ ఇన్కమ్ రిమైన్స్ ద సేమ్, అతని ఆదాయం మాత్రం సేమ్ ఉంది. వాట్ ఈస్ ద న్యూ రేషియో ఆఫ్ హిస్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ అని అడుగుతుంది క్వశ్చన్లో. సో మనకి ఏమి ఇచ్చిండు, ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ యొక్క ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్, ఎక్స్పెండిచర్స్ అండ్ సేవింగ్స్ ఏ రేషియోలో ఉన్నాయి 4:3 రేషియోలో ఉన్నాయట. 4:3 రేషియోలో ఉన్నాయి. మనకేం తెలుసు, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అని తెలుసు. ఎక్స్పెండిచర్ ఎంత ఉంది 4x ఉంది కదా, సేవింగ్స్ ఎంత ఉంది 3 అంటే 3x ఉంది. డబ్బులు వచ్చేసి ఇన్కమ్ ఏమవుతుంది 4x + 3x అంటే ఇన్కమ్ వచ్చేసి 7x అనేది ఇన్కమ్ అన్నట్టు. నెక్స్ట్ మనకి ఏం చెప్పిండు, అతని యొక్క సేవింగ్స్ అనేవి 1/5 ఆఫ్ హిస్ ఇన్కమ్కి పెరుగుతాయి అన్నట్టు. ఇది ఓల్డ్ సేవింగ్స్. ఇప్పుడు న్యూ సేవింగ్స్ ఎంత 3x +
ఈ 7xలో 1/5 పెరిగింది, 1/5 అట, అంటే 1/5 ఇంటూ 7x. మనం ఏం రాసుకోవచ్చు, 3x ప్లస్ 7x/5 అంటే 5 ప్లస్ 5 ఇంటూ 3 అంటే ఎంత, 15x ప్లస్ 7x అంటే ఎంత, 22x/5 అనేది కొత్త సేవింగ్స్. ఇది కొత్త ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ అనేది చేంజ్ కాలే అని ఇచ్చింది కదా, చూడండి ఇక్కడ ఈ సేవింగ్స్ ఇంక్రీజ్ బై 1/5 ఆఫ్ హిస్ ఇన్కమ్ చేసినాం మనం, అండ్ ఇన్కమ్ రిమైన్స్ ద సేమ్, ఇన్కమ్ మాత్రం సేమ్ ఉందట. సో ఇప్పుడు కొత్త ఇన్కమ్ వచ్చేసి ఎంత, కొత్త సేవింగ్స్ వచ్చేసి ఏమో న్యూ సేవింగ్స్ వచ్చేసి ఏమో 22x/5. కొత్త ఇన్కమ్ వచ్చేసి ఎంత, సేమ్, ఇంతకుముందు ఎంత ఉందో అంతే 7x. సో మనకు కొత్త ఎక్స్పెండిచర్ రావాలంటే ఎట్లా, ఎక్స్పెండిచర్ అంటే ఏంటి కదా, ఇన్కమ్లోకి వెళ్ళి సేవింగ్స్ తీసేస్తే వస్తుంది కదా, అంటే 7x మైనస్ 22x/5 వేసినాం అనుకోండి, మనకి ఏమవుతుంది 5 7 35, 35లోకి వెళ్ళి 22 తీసేసినాం అనుకోండి ఏమవుతుంది, చూడండి 35x మైనస్ 22x కదా. సో చేస్తే మనకి ఏమవుతుంది 13x కదా, 13x/5. మనల్ని ఏం అడిగిండు, న్యూ రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్. సేవింగ్స్ అంటే సేవింగ్ ఉంది కదా, న్యూ సేవింగ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్. న్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ టు న్యూ సేవింగ్ ఏ రేషియోలో ఉందని అడిగింది క్వశ్చన్లో. ఇక్కడ చూడండి న్యూ ఎక్స్పెండిచర్ ఎంత, 13:15, 13x/5 ఈజ్ టు న్యూ సేవింగ్ ఎంత, 22x/5 కదా, 22x/5 అంటే 5 క్యాన్సల్, x క్యాన్సల్, అంటే ఏ రేషియోలు ఉన్నాయి, 13:22 రేషియోలు ఉన్నాయి, 13:22 రేషియోలు ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇంకో విధంగా ఎట్లా చేయొచ్చు అంటే చూడండి, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఏ రేషియోలు ఉన్నాయట, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ వచ్చేసి 4:3 రేషియోలు ఉన్నాయట. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చింది, సేవింగ్స్ అనేవి ఇన్కమ్లో 1/5 పెరిగిందని ఇచ్చిండు, 1/5 అనేది పెరిగిందని ఇచ్చిండు. సో ఈజీగా మనం ఇట్లా ఇటువంటి ఫ్రాక్షన్స్ రాకుండా సాల్వ్ చేయాలంటే ఏం చేద్దామంటే, ఫస్ట్ సింపుల్గా ఇక్కడ ఏముంది 5 ఉంది కదా, ఇక్కడ ఏముంది 3 ఉంది, ఇక్కడ ఏముంది 4 ఉంది కదా. సో వీటి మూడింటి యొక్క ఎల్సిఎం తీసుకోండి, 3, 4, 5 యొక్క ఎల్సిఎం తీసుకోండి. 3 1s 4, 5 5 4s 20, 23s 60, 60 అనేది ఎల్సిఎం వస్తుంది అన్నట్టు. సో మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇట్లా ఫ్రాక్షన్స్ రాకుండా ఉండడానికి సాల్వ్ చేసేటప్పుడు. సో 16 ఏం చేయండి అంటే ఈ హైయెస్ట్ నెంబర్ ఉంది చూసారా, ఈ హైయెస్ట్ నెంబర్ను 60 వచ్చేటట్టు చేసుకోండి. ఇది 60 రావాలంటే ఎట్లా వస్తుంది, ఇంటూ 15 చేస్తే 60 వస్తుంది. సో అప్పుడు 3ని కూడా ఇంటూ 15 చేయాలి కదా, అప్పుడు ఏమవుతుంది 45 అయింది. ఇట్లా ఎందుకు చేసిన అంటే చూడండి, దీన్ని 15 తోటి మల్టిప్లై చేసిన, దీన్ని 15 తోటి మల్టిప్లై చేసిన, రేషియోను న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ తోటి మల్టిప్లై అయితే ఏం చేంజ్ కాదు కదా. సో 60 అండ్ 45 అనేది దీని యొక్క వాల్యూస్ అన్నట్టు. సో ఇది 45, ఇది 60 అయితే అప్పుడు ఇన్కమ్ ఏమైంది 105 అయింది. కానీ మనకి ఏం తెలుసు, నెక్స్ట్ అతని యొక్క సేవింగ్స్ ఎంత పెరిగినాయట, ఇన్కమ్లో 1/5 పెరిగిందట. ఈ 105లా 1/5 అనేది ఎంత, 5 1s 5 21s, అంటే ఇన్కమ్ అనేది +21 పెరిగింది. అంటే ఇప్పుడు సేవింగ్స్ అనేది +21 పెరిగింది. సేవింగ్స్ అనేవి ఇప్పుడు ఏమైనా 66. ఇక్కడ ఏమి ఇచ్చింది, ఇన్కమ్ అనేది ఎంత ఉందో అంతే ఉందని ఇచ్చిండు. మనకి ఎక్స్పెండిచర్ ఎట్లా వస్తుంది, ఇది ఇది ఇన్కమ్లోకి వెళ్ళి సేవింగ్ తీసేస్తే మనకు ఎక్స్పెండిచర్ వస్తుంది కదా. సో 105 మైనస్ 66 అయితే ఏమవుతుంది, మనకు 39 వస్తుంది. ఇది న్యూ ఎక్స్పెండిచర్, ఇది న్యూ సేవింగ్. ఇవి ఏ రేషియోలు ఉన్నాయి, 39:66 కదా. 3 1s 3 3s 3 22s అంటే 13:22 అన్నట్టు. ఆ మెథడ్ తోటి చేసినా ఈ మెథడ్ తోటి చేసినా మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఈ మెథడ్ తోటి చేస్తే లాభం ఏంటంటే ఈ ఫ్రాక్షన్స్ వరకు మనం పోకుండా డైరెక్ట్ సాల్వ్ చేయొచ్చు అన్నట్టు. ఇలాంటి ప్రాబ్లంలో ఫస్ట్ ఏం చేయాలంటే సింపుల్, ఇక్కడ ఏం నెంబర్స్ ఉన్నాయి, 4 ఉంది, 3 ఉంది, ఇక్కడ 1/5 అంటే 5 ఉంది కదా. సో ఈ 4కు 3కి 5కి ఎల్సిఎం చేసుకోండి. ఎల్సిఎం చేసుకుంటే ఎల్సిఎం వస్తుంది కదా. సో ఇక్కడ ఎల్సిఎం ఎందుకు చేస్తున్నా అంటే ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్ మనకు 5 తోటి కట్ కావాలి కదా. అట్లా ఏదైతే తెలుసుకోవాలంటే ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలన్నట్టు. ఫైండ్ అవుట్ చేసి ఏం చేయండి అంటే బిగ్ నెంబర్ ఉంటుంది కదా, ఈ రెండిట్లా ఆ బిగ్ నెంబర్ 60 రప్పించుకోండి. 60 ఎట్లా వస్తుంది, 15 తోటి మల్టిప్లై చేస్తే వస్తుంది. కానీ ఓన్లీ ఎక్స్పెండిచర్ని ఇవ్వద్దు కదా మనం, ఎందుకంటే ఇది రేషియో కాబట్టి చేస్తే డినామినేటర్ని ఇవ్వాలి, న్యూమరేటర్ బోత్ ఇట్ని ఇవ్వాలి కదా. సో దీన్ని 15తో చేసినాం కాబట్టి దీన్ని కూడా 15తో చేద్దాం. అప్పుడు ఏమైంది 60:45 అయింది. ఎక్స్పెండిచర్ 60, సేవింగ్స్ 45 అయితే ఇన్కమ్ ఏమైంది 105 అయింది. కానీ మనకి ఏం తెలుసు, నెక్స్ట్ సేవింగ్స్ అనేది 1/5 ఆఫ్ ద ఇన్కమ్ పెరిగిందని తెలుసు. సో ఆ విధంగా సేవింగ్స్ అనేది 66 అయినాయి, ఇన్కమ్ అనేది సేమ్ ఉందని తెలుసు. సో దాన్ని బట్టి మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది, దాన్ని బట్టి మనం రేషియో కనుక్కోవచ్చు. సో ఈ విధంగా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఫ్రాక్షన్స్లోకి వెళ్ళకుండా. మీరు ఈ విధంగా సాల్వ్ చేస్తామన్నా ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ జితేంద్ర అండ్ నరేంద్ర ఈజ్ 4:7.
జితేంద్ర అండ్ నరేంద్ర అని ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఆ పర్సన్స్ యొక్క ఇన్కమ్ ఏ రేషియోలో ఉంది అంటే 4:7 రేషియోలో ఉందట. అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ ఈస్ 6:5 రెస్పెక్టివ్లీ. వాళ్ళ యొక్క ఖర్చు ఏ రేషియోలో ఉందట అంటే 6:5 రేషియోలో ఉందట. ఇఫ్ జితేంద్ర సేవ్స్ ₹400 అవుట్ ఆఫ్ ₹2800 ఇన్కమ్. జితేంద్ర అనే పర్సన్ అతనికి వచ్చినటువంటి ₹2,800లో ₹400 సేవ్ చేస్తాడట. అయితే నరేంద్ర యొక్క సేవింగ్స్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో మనం ఫస్ట్ ఇచ్చినటువంటి డేటా రాసుకుందాం. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఒకరు జితేంద్ర, ఒకరు నరేంద్ర. సో ఇది జితేంద్ర అనుకుందాం, ఇది నరేంద్ర అనుకుందాం. మనం ఫస్ట్ ఏమి ఇచ్చిండు, వాళ్ళ ఇన్కమ్స్ ఏ రేషియోలు ఉన్నాయి, ఇన్కమ్స్ ఆఫ్ జితేంద్ర అండ్ నరేంద్ర 4:7 రేషియోలు ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ ఏ రేషియోలు ఉన్నాయి, వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ వచ్చేసి 6:5 రేషియోలు ఉన్నాయి. ఇంకోటి ఏమని ఇచ్చింది ఇక్కడ, జితేంద్ర యొక్క సేవింగ్స్ అనేవి 400 అట. జితేంద్ర యొక్క సేవింగ్స్ ఆఫ్ జితేంద్ర ఈస్ 400 అట. అలాగే జితేంద్ర యొక్క ఇన్కమ్ ఎంత 2800. ఈ 4 యూనిట్స్ వాల్యూ ఎంత అని ఇచ్చిండు, 2800 అని ఇచ్చిండు. సో ఇక్కడ చూడండి, మనల్ని ఏం కనుక్కోమన్నాడు, నరేంద్ర యొక్క సేవింగ్స్ ఎంతో కనుక్కోమన్నాడు. మనం ఎలా అనుకోవచ్చు ఈజీగా చూడండి. ఇక్కడ మనకి ఏం తెలుసు, 4 యూనిట్స్ వాల్యూ 2800 అని ఇచ్చిండు. 4 యూనిట్స్ వాల్యూ వచ్చేసి 2800 అని ఇచ్చిండు. సో 1 యూనిట్ వాల్యూ వచ్చేసి ఏమైంది, 700 అయింది. మనకు కావాల్సింది ఎంత, 7 యూనిట్స్ వాల్యూ ఎంత, 7 యూనిట్స్ వాల్యూ వచ్చేసి ఏమైంది, 4900 అయింది. సో నరేంద్ర యొక్క ఇన్కమ్ వచ్చేసి ఏంటి, 4900. నెక్స్ట్ జితేంద్ర యొక్క ఇన్కమ్ 2800, అతను 400 సేవ్ చేస్తాడు. అంటే ఎంత ఖర్చు చేస్తాడు, 2400 ఖర్చు చేస్తాడు కదా, 2400 ఖర్చు చేస్తాడు. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, 6 యూనిట్స్ వాల్యూ ఎంత, 2400. 6 యూనిట్స్ యొక్క వాల్యూ 2400. అప్పుడు ఒక యూనిట్ యొక్క వాల్యూ ఏమైంది, 400 అయింది. మనకు కావాల్సింది ఏంటి, 5 యూనిట్ల యొక్క వాల్యూ. 5 యూనిట్ల యొక్క వాల్యూ ఏమైనప్పుడు 2000 అయింది. సో నరేంద్ర యొక్క ఖర్చు ఎంత, 2000. ఇక్కడ మీరు చూడండి, నరేంద్ర 4900 సంపాదిస్తాడు, అందులో 2000 ఖర్చు చేస్తాడు. అంటే అతనికి ఎంత మిగులుతుంది సేవింగ్స్, 2900. సో 2900 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సో ఆప్షన్ ఏది కరెక్ట్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నరేంద్ర యొక్క సేవింగ్స్ వచ్చేసి ఎంత, 2900 అన్నట్టు. 2900 ఈజ్ ద సేవింగ్స్ ఆఫ్ నరేంద్ర. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే, రేషియో ఆఫ్ మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి అని ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఆదాయం ఏ రేషియోలో ఉందట అంటే 4:5 రేషియోలో ఉందట. రేషియో ఆఫ్ మంత్లీ సేవింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 14:19 రెస్పెక్టివ్లీ. ఏ అండ్ బి యొక్క పొదుపు ఏ రేషియోలో ఉందట, 14:19 రేషియోలో ఉందట. If the monthly expenditure of A and B is ₹1200 each, what is the difference between the monthly incomes of A and B? A and B యొక్క నెలవారీ ఆదాయాల మధ్య తేడా ఎంత అని అడుగుతుండ్రు. చూడండి, దీన్ని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, ఏ అండ్ బి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, వీళ్ళ యొక్క ఇన్కమ్స్ ఏ రేషియోలు ఉన్నాయి, 4:5 రేషియోలు ఉన్నాయి. వీళ్ళ యొక్క ఇన్కమ్స్ వచ్చేసి 4:5 రేషియోలు ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ ఏ రేషియోలు ఉన్నాయి, ఇయ్యలే మనకు. ఎక్స్పెండిచర్ ఎంతో ఇచ్చిండు, సేవింగ్స్ అనేవి 14:19 రేషియోలు ఉన్నాయట. సేవింగ్స్ అనేవి 14:19 రేషియోలు ఉన్నాయి. అలాగే వీళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ ఏమని ఇచ్చిండు, మనిషిది 1200 అట. మనిషి 1200 వీళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ అట. మనల్ని ఏం కనుక్కోమన్నా అంటే, వీళ్ళ యొక్క ఆదాయాల మధ్య తేడా ఎంత అనుకోమన్నాడు. అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ మధ్య తేడా ఎంత అనుకోమన్నాడు. ఇన్కమ్లోకి వెళ్ళి ఎక్స్పెండిచర్ను మైనస్ చేస్తే వచ్చేది సేవింగ్స్ అని మనకు తెలుసు కదా. ఇక్కడ చూడండి, ఏ యొక్క ఇన్కమ్ ఎంత, 4x. ఈ 4xలోకి వెళ్ళి అతని యొక్క ఖర్చు ఎంత, 1200. ఈ 1200 మైనస్ చేస్తే మనకు వచ్చేసి ఏంటిది, అతని యొక్క పొదుపు వచ్చేసి ఎంత, 14y. ఇది ఏది, బీది ఏమైంది, బి యొక్క ఇన్కమ్ ఎంత, 5x. ఈ 5xలోకి వెళ్ళి అతని యొక్క ఖర్చు ఎంత, 1200 తీసేసినాం అనుకోండి, అతని యొక్క పొదుపు వచ్చేసి ఎంత, 19y కదా, 19y. ఈ రెండు ఈక్వేషన్స్ మనం డివైడ్ చేసినాం అనుకోండి, 4x మైనస్ 1200 బై 5x మైనస్ 1200 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు, 14y బై 19y అవుతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేయొచ్చు, y అనేది కామన్ ఉంది కాబట్టి ఈ వైని క్యాన్సిల్ చేయొచ్చు. సో మనకి ఇప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అన్నట్టు. ఈ ఈక్వేషన్ మనం డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేయొచ్చు. అది మీకు నేను ప్రీవియస్ క్లాస్లోనే చెప్పాను. కావాలంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఆ ఈక్వేషన్ ఒక మెథడ్లో ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, మెథడ్ 1, ఈ ఈక్వేషన్ చూసారు, ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ మనం డిఫరెంట్ మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు.
సో ఒక విధంగా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ట్రెడిషనల్ మెథడ్. ట్రెడిషనల్ మెథడ్ అంటే ఏంటిది? 19 ఉంది కదా, 19 4 జార్ ఎంత? 76x కదా. 76x మైనస్ 19 ఇంటూ 12 ఎంత? 19 2 38. 8 3. 19 ఎక్కం 19 3 ఎంత? 22. 3 జీరోస్. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ కదా, సారీ, కాబట్టి 2 జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది నెక్స్ట్ దీన్ని ఇటు సైడ్ తీసుకుపోయినాం అనుకోండి, అప్పుడు ఏమైంది? 14 5 జార్ ఎంత? 70x మైనస్ 14 ఇంటూ 12 అంటే ఏమైంది? 2 జీరోస్కు 2 జీరో. 14 2 జార్ అంటే ఏమైంది? 28 కదా. 8 2. 14 1 జార్ 14 2 అంటే 16. సో దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది? 76x ఇది అయితే మైనస్ కదా, మైనస్ 70x ఈజ్ ఈక్వల్ టు ఇది అటుపోయింది అనుకోండి, 22,800 మైనస్ 16,800 అంటే ఏమైంది? 6x. 6x ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 6,000 అయింది. అంటే అప్పుడు x అనేది ఏమైంది? 1000 అయింది. మనకు కావాల్సింది ఏంటిది? ఏ అండ్ బి యొక్క ఆదాయం మధ్య తేడా. బి యొక్క ఆదాయం ఎంత? 5x. ఏ యొక్క ఆదాయం ఎంత? 4x. 5x మైనస్ 4x అంటే ఏంటి? ఎక్సే కదా. కానీ మనకి ఇక్కడ x అనేది ఏమని వచ్చింది? 1000 అని వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? 1000. ఆన్సర్ వచ్చేసి 1000 అన్నట్టు. ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ తోటి మనం సాల్వ్ చేయొచ్చు. ఇంకొక మెథడ్ తోటి ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ఉంది చూసారా, ఈ ఈక్వేషన్ మనం ట్రెడిషనల్ వేలో ఇట్లా సాల్వ్ చేయొచ్చు అన్నట్టు. ఇంకొక వేలో ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే, మెథడ్ 2 వచ్చేసి ఈ మెథడ్ 2 ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనం గుర్తుపెట్టుకోండి, యూజ్ చేయాలంటే ఒక కండిషన్ ఏంటిదంటే, ఇక్కడ ఉన్నటువంటి న్యూమరేటర్ ఉంది చూసారా, ఈ న్యూమరేటర్ లైన్ డినామినేటర్లోకి వెళ్ళి మనం ఐదర్ సేమ్ వాల్యూ యాడ్ అయినా చేయాలి, సేమ్ వాల్యూ సబ్ట్రాక్ట్ అయినా చేయాలి. ఇక్కడ మనం సేమ్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి మెథడ్ 2 అనేది యూజ్ చేయొచ్చు అన్నట్టు. మెథడ్ 2లో ఫస్ట్ ఏం చూసుకోవాలంటే, మనం ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఏంటి? ఫస్ట్ 4/5 అనేది ఫ్రాక్షన్ ఉంది కదా. ఫస్ట్ ఇక్కడ 4/5 అనే ఫ్రాక్షన్ ఉంది ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ ఫ్రాక్షన్ ఏముందో చూసుకోవాలి. ఫైనల్ ఫ్రాక్షన్ ఏముంది? 14/19 ఉంది ఫైనల్ ఫ్రాక్షన్. 14/19 ఉంది ఫైనల్ ఫ్రాక్షన్. 14/19 దీనికి ఎంత కలిపితే ఇది వస్తుంది? డిఫరెన్స్ చూడండి, 4కు 1 కలిపితే 5 వస్తుంది కదా. 14కి ఎంత కలిపితే 19 వస్తుంది? ప్లస్ 5 కలిపితే వస్తుంది. మనం ఏం చేయాలంటే ఈ డిఫరెన్స్ సేమ్ చేసుకోవాలన్నట్టు. ఇక్కడ డిఫరెన్స్ 5 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది. 1 ఉంది కాబట్టి ఏం చేద్దాం? ఇంటూ 5 చేద్దాం. చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 5 × 4/5 × 5 అన్నట్టు. 5 × 4 అంటే ఎంత? 20. 5 × 5 అంటే ఎంత? 25. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఇది 14/19. ఇప్పుడు 20లోకి వెళ్ళి ఏం చేస్తే మనకు 14 వస్తుంది? -6 అయితే 14 వస్తుంది కదా. 25లోకి వెళ్ళి ఎంత? -6. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది 6 యూనిట్స్ ఉంది కదా, ఈ 6 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే, మనకి ఏమి ఇచ్చిండు? 1200 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అని ఇచ్చింది కదా. అంటే ఈ 6 యూనిట్స్ అనేవి 1200ని రిప్రజెంట్ చేస్తాయి అన్నట్టు. అంటే అప్పుడు 1 యూనిట్ ఎంత రిప్రజెంట్ చేస్తుంది? 200ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి ఇక్కడ ఏం తెలుసు? ఏ ఇన్కమ్ వచ్చేసి ఇది 20, ఇది బి ఇన్కమ్ వచ్చేసి 25. ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 5 యూనిట్స్ కదా. 1 యూనిట్ 200ని రిప్రజెంట్ చేస్తే 5 యూనిట్ ఎంత చేస్తుంది? 1000 చేస్తుంది. ఇక్కడ మనం ఇది చూడొద్దు. ఇది ఎందుకు చూడాలంటే, ఈ ఫ్రాక్షన్లోకి వెళ్ళి డిఫరెన్స్ అయితేనే ఈ ఫ్రాక్షన్ వస్తుంది కదా, కాబట్టి దీన్ని చూడాలన్నట్టు. సో 5 యూనిట్స్ అంటే ఎంత? 1000. సో 1000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. వాళ్ళ ఇన్కమ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? 1000 అన్నట్టు. మీరు కావాలనుకుంటే ఏ మెథడ్ తోటి సాల్వ్ చేసుకోవచ్చు ఈ యొక్క ఈక్వేషన్. దీని గురించి ఇంకా మీరు మరింత డెప్త్ తెలుసుకోవాలంటే మన ప్రీవియస్ లెక్చర్లో చూడండి, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా క్లియర్గా. సో ఆప్షన్ ఏది కరెక్ట్? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే, ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ద లాస్ట్ ఇయర్ వాస్ 4:3. లాస్ట్ ఇయర్లో ఏ అండ్ బి యొక్క ఇన్కమ్ ఎంత అంటే 4:3 అట. ద రేషియో ఆఫ్ దేర్ ఇండివిజువల్ ఇన్కమ్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్ అండ్ ద ప్రజెంట్ ఇయర్ ఆర్ 3:4 and 5:6 అట. If their total income in the present year is 24.12 lakhs at, then the sum of the income of A in the last year, A యొక్క income last year la, and that of B in the present year is. మన క్వశ్చన్ ఏం కనుక్కోమనంటే, A యొక్క ఇన్కమ్ లాస్ట్ ఇయర్ ప్లస్ B యొక్క ఇన్కమ్ ప్రజెంట్ ఇయర్ సమ్ ఎంత కనుక్కోమన్నాడు. సో దీన్ని మనం ఈజీగా ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే, చూడండి, A B ఇద్దరు ఉన్నారు. ఇది ఫస్ట్ వాళ్ళ లాస్ట్ ఇయర్ అనుకుందాం. ఇది లాస్ట్ ఇయర్ వాళ్ళ శాలరీస్ ఏ రేషియోలు ఉన్నాయి? ఇక్కడ ఏమి చూడండి, ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ద లాస్ట్ ఇయర్ వాస్ 4:3.
లాస్ట్ ఇయర్ వాళ్ళ యొక్క శాలరీస్ 4:3 రేషియోలు ఉన్నాయి. 4:3 రేషియోలు ఉన్నాయి. ఈ ఇయర్లో ఎన్ని? ప్రజెంట్ ఇయర్. ప్రజెంట్ ఇయర్లో ఏ రేషియోలు ఉన్నాయి? ప్రజెంట్ ఇయర్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చింది మీకు? ద రేషియో ఆఫ్ దేర్ ఇండివిజువల్ ఇన్కమ్స్, వాళ్ళ యొక్క ఇండివిజువల్ ఇన్కమ్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్ టు అండ్ ద ప్రజెంట్ ఇయర్ ఈస్ 3:4. ఇప్పుడు ఏ ఉంది కదా, ఏ యొక్క ఇన్కమ్ లాస్ట్ ఇయర్, ఏస్ లాస్ట్ ఇయర్ బై ఏస్ ప్రజెంట్ ఇయర్ యొక్క శాలరీ ఏ రేషియోలు ఉందట? 3:4 రేషియోలు ఉందట. మనకేం కావాలి? మనకి ఏస్ లాస్ట్ ఇయర్ శాలరీ ఎంత అని తెలుసు ఆల్రెడీ, 4 అని తెలుసు కదా. మనకు కావాల్సింది ఏంటి? ఏస్ యొక్క ప్రజెంట్ ఇయర్ శాలరీ ఎంత అనేది కావాలి. సో అప్పుడు ఏమైంది? ఇది అటుపోయింది అనుకోండి. ఏస్ లాస్ట్ ఇయర్ శాలరీ ఎంత? ఫస్ట్ 4x కదా. సో 4x ఇంటూ ఈ 4 ఇటు వచ్చింది అనుకోండి, 4/3 ఈజ్ ఈక్వల్ టు ఇది అటు పోతే ఏస్ ప్రజెంట్ శాలరీ కదా. ఏస్ ప్రజెంట్ శాలరీ ఏస్ యొక్క ప్రజెంట్ శాలరీ అప్పుడు ఏమైంది? 4 4 16x/3 అంటే 16x/3 అనేది ఏస్ యొక్క ప్రజెంట్ శాలరీ. సిమిలర్గా బీసీ యొక్క ప్రజెంట్ శాలరీ మనకు కావాలనుకోండి. బి యొక్క లాస్ట్ ఇయర్ శాలరీ ఎంత? బి యొక్క లాస్ట్ ఇయర్ శాలరీ వచ్చేసి 3 బి యొక్క ప్రజెంట్ ఇయర్ శాలరీ. బీస్ ప్రజెంట్ ఇయర్ శాలరీ ఏ రేషియోలు ఉందట? 5:6 రేషియోలు ఉందని ఇచ్చింది. 5:6 రేషియోలు ఉందని ఇచ్చిండు. 5/6. సో మనం దీన్ని అడ తీసుకుపోయినాం అనుకోండి, దీన్ని ఇటు తీసుకొచ్చినాం అనుకోండి, అప్పుడు ఏమైంది? 3 × 6/5 అనేది ఏమైంది? ఇది 3x కదా. 3x × 6/5 అనేది ఏమైంది? బీస్ ప్రజెంట్ ఇయర్ శాలరీ అయింది. సో అప్పుడు ఏమైంది? 3 × 16 అంటే ఎంత? 18x/5. సో ఇప్పుడు ఇవి రెండు ఏ రేషియోలు ఉన్నాయి? 16/3 ఈస్టు 18/5 రేషియోలు ఉంది కదా. ఎందుకంటే x క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 16/3 ఈస్టు 18/5 రేషియోలు ఉన్నాయి. ఏ అండ్ బి యొక్క ప్రజెంట్ శాలరీస్. మనకి ఏమని చెప్పింది ఇంకోటి? ఇఫ్ దేర్ టోటల్ ఇన్కమ్స్ ఇన్ ద ప్రజెంట్ ఇయర్ ఈస్ 24.12 lakhs. ఈ యొక్క ప్రజెంట్ శాలరీస్ ఉన్నాయి కదా, ఇవి ఈ ప్రజెంట్ శాలరీస్ ఎంత అట అంటే 24.12 lakhs అట. 24.12 lakhs. 24.12 lakhs. చూడండి, ఏ యొక్క శాలరీ ఎంత ఇయర్లో? 16x/3. 16x/3. బి యొక్క శాలరీ ఎంత? 18x/5. 18x/5. ఇది ఎంత అని ఇచ్చిండు? 24.12 lakhs అట. దీన్ని ఎల్సిఎం చేసినాం అనుకోండి, ఏమైంది? 15. 5 16s are 80x. 18 3s are 54x. ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకు? 24.12. 80 + 154x అంటే ఏమైంది? 134x కదా. సో 134x అనేది మనకి ఏమైంది? 24.12 × 15 అయింది. ఇక్కడ మీరు చూడండి, 267s are 21206 కదా. నెక్స్ట్ ఇది మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చు? చూడండి, 67x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమైంది? 15 6 ఎంత? 90 కదా. సో 90. 15 2s are 30. 03. 15 2s అంటే 18. 180.90 అయింది. సో ఇప్పుడు x అనేది ఏమైంది? 180.90/67 అయింది. మనకేం తెలుసు? 67 1s are 67 2s are ఎంత? 67 2s are వచ్చేసి 134. 180లోకి వెళ్ళి 134 పోయింది అనుకోండి. 180లోకి వెళ్ళి 134 పోయింది అనుకోండి, ఏం మిగులుతుంది? 6. ఇక్కడ ఏముంటుంది? 7 మిగిలిపోతే 4. 469 మిగులుతుంది. ఇక్కడ 469. 67 9 ఉంది కదా లాస్ట్, అంటే ఏళ్ళ చూసుకోండి. 7 49. 9 4 7 2 46 4 ఎంత? 46. సో 7s are అంటే 2.7 అన్నట్టు. 2.7 అన్నట్టు. అంటే x అనేది ఎంత? 2.7 lakhs. x అనేది ఎంత? 2.7 lakhs. మనల్ని అనుకోమన్నది ఏంటిది? చూడండి, ఇక్కడ క్వశ్చన్ మనల్ని ఏం అనుకోమన్నాడు? ఏ ఇన్ ద లాస్ట్ ఇయర్, ఏ యొక్క శాలరీ లాస్ట్ ఇయర్లో ప్లస్ బి యొక్క శాలరీ ప్రజెంట్ ఇయర్లో. ఏ యొక్క శాలరీ లాస్ట్ ఇయర్లో ఎంత? 4x కదా. 4x ప్లస్ బి యొక్క శాలరీ ప్రజెంట్ ఇయర్లో ఎంత? 18x/5. 18x/5. దీన్ని మనం ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? 5. 5 4s are 20. 20 + 18 అంటే ఎంత? 38. సో 38/5x మనం కనుక్కోవాలి. కానీ మనకి ఏం తెలుసు? x అంటే 2.7 lakh అని తెలుసు కదా.
సో మనకేమొచ్చింది 38x/5 వచ్చింది. మనకేమని తెలుసు 38/5 ఇంటూ ఎక్స్ అంటే ఎంత అని తెలుసు 2.7 lakh అని తెలుసు కదా. సో ఇప్పుడు ఏమైంది 5 1s 5 zeros 5 5s 25 2 0 మిగులుతుంది 5 4s 20. సో ఇప్పుడు మనం దీన్ని చేసినాం అనుకోండి 38 ఇంటూ 54 4 32 2 2 3 4 3 12 3 15 5 40 0 4 5 3 15 4 ఎంత 19 2 5 20 20 తర్వాత పాయింట్ పెట్టుకోవాలి కదా. సో 20.52 lakh. సో 20.52 లక్షలు అన్నట్టు. సో ఆప్షన్ ఏంటి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 20.52 lakhs. ఒకవేళ మీరు ఈ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు స్ట్రెయిన్గా అనిపించినాయి అనుకోండి, ఇంకొక వేళ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు దీన్ని. ఆ మెథడ్ ఏంటిదంటే సెకండ్ మెథడ్ వచ్చేసి ఇది మీరు కావాలంటే ఇంకొక మెథడ్తో సాల్వ్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ 2. సో ఈ మెథడ్ ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఏ అండ్ బి యొక్క శాలరీస్ ప్రీవియస్ ఇయర్లో ఏ రేషియోలు ఉన్నాయి. ఏ అండ్ బి యొక్క శాలరీస్ ప్రీవియస్ ఇయర్లో 4:3 రేషియోలు ఉన్నాయి కదా. ప్రీవియస్ ఇయర్లో ఏ రేషియోలు ఉన్నాయి 4:3 రేషియోలు ఉన్నాయి. అలాగే ఏ యొక్క శాలరీ ఏ రేషియోలు ఉంది 3:4 రేషియోలు ఉంది కదా. అంటే ప్రీవియస్ ఇయర్లో 3 యూనిట్స్ ఉంటే ఈ ఇయర్లో 4 యూనిట్స్ ఉంది. అలాగే బి యొక్క శాలరీ చూడండి, బి యొక్క శాలరీ ఏ రేషియోలో ఉంది 5:6 రేషియోలో ఉంది ప్రీవియస్ ఇయర్కున్న ఈ ఇయర్కి. అంటే ప్రీవియస్ ఇయర్లో 5 ఉంటే ఈ ఇయర్లో 6 ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారండి, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఈ అన్ని నెంబర్స్ యొక్క ఎల్సిఎం కనుక్కోండి. సో ఇక్కడ ఏమేమి నెంబర్స్ ఉన్నాయి 3 ఒకటి ఉంది 4 ఒకటి ఉంది, డబుల్ టైం ఒకసారి తీసుకుంటే సరిపోద్ది. 3 ఉంది 4 ఉంది 5 ఉంది 6 ఉంది. సో 3 4 5 6 యొక్క ఎల్సిఎం కనుక్కోండి. ఎల్సిఎం కనుక్కోవడం వల్ల లాభం ఏంటి అంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చినాయి విషయాలు. ఎంతమంది మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చినాయి కదా, ఆ ఫ్రాక్షన్స్ అనేవి రాకుండా నీకు అన్నట్టు. సో ఇప్పుడు ఎల్సిఎం కనుక్కున్నారు అనుకోండి ఏమవుతుంది 3 1s 4 5 3 2s 2 2s 5 1s అంటే 5 2s 10 10 2s 20 23s 60 60 అనేది ఎల్సిఎం అన్నట్టు. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ బిగ్గర్ నెంబర్ ఏది 4 3 4 కదా, దీన్ని మీరు 60 చేయాలి. 60 చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి ఇంటూ 15 కదా. కానీ ఇది రేషియో కదా, రేషియో వాల్యూ చేంజ్ కావద్దంటే దీన్ని 15తో చేసినాం కాబట్టి దీన్ని కూడా 15తో చేయండి. చూడండి ఒక రేషియో ఉంది 4/3, దీన్ని న్యూమరేటర్ను 15తో చేసిన డినామినేటర్ను 15తో చేస్తే దాని వాల్యూ ఏం చేంజ్ కాదు కదా. సో ఇది 60 అయితే ఇదంతా అయింది 45 అయింది. ఇప్పుడు చూడండి ప్రీవియస్గా ఏ యొక్క శాలరీ ఎంత ఉండే 3 యూనిట్స్ ఉండే, 3 యూనిట్స్ 16 రిప్రజెంట్ అవుతుంది, 1 యూనిట్ ఎంత రిప్రజెంట్ అవుతుంది 20 రిప్రజెంట్ అవుతుంది. ఇప్పుడు ఎంత అయింది 4 యూనిట్స్ అయింది. 1 యూనిట్ 20 అంటే 4 యూనిట్స్ ఏమైంది 80 అయింది. అలా ఇక్కడ చూడండి ప్రీవియస్గా 5 యూనిట్స్ ఉండే బి యొక్క శాలరీ, 5 యూనిట్స్ 45 రిప్రజెంట్ అవుతుంది, 1 యూనిట్ 9 రిప్రజెంట్ అవుతుంది. 6 యూనిట్స్ ఎంత రిప్రజెంట్ అవుతుంది 6 9s ఎంత 54. మనకి ఏమిచ్చిండు ఈ 80 + 54 అంటే ఎంత 134x కదా. ఈ 134x అనేది మనకి ఏమని ఇచ్చిండు 24.12 lakh అని ఇచ్చిండు. 24.12 lakh అని ఇచ్చిండు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ ఎంత ఉంది ఇది 60x కదా, 60x ప్లస్ బీసీ యొక్క ప్రజెంట్ శాలరీ ఎంత 54x అంటే 114x అనేది ఎంతో మనల్ని కనుక్కోమన్నాడు. 114x = ఎంతో మనల్ని కనుక్కోమన్నాడు. 114 ఇంటూ 24.12 బై 134 కదా. సో మనం దీన్ని సాల్వ్ చేసినాం అనుకోండి ఏమైనప్పుడు మనకు x క్యాన్సిల్ అయింది అనుకోండి 257s 267s నెక్స్ట్ 0 పెట్టుకుంటే 0.241 ఉంటుంది. అంటే ఎంత 67 3s ఏమైంది మనకు 3021 1 2 3 6 18 ఉన్నట్టు 20 201 అయింది. ఇక్కడ ఏముంది 241 ఉంది అంటే ఎంత మిగులుతుంది 40 మిగులుతుంది. సో 402 మిగిలింది. మనం 67 2 తోటి ఎండ్ అవుతుందంటే 6తో ట్రై చేయండి. 6 42 2 4 6 34 40 అంటే 6 సో మనం ఇప్పుడు ఏం చేయాలి 57 ఇంటూ 0.36 చేయండి. 57 ఇంటూ 0.36 6 42 2 4 6 34 34 21 1 2 3 15 2 17. సో 2 5 0 2 తర్వాత డాట్ పెట్టుకోవాలి కాబట్టి 2 అంటే 20.52 lakh. చూడండి 20.52 lakh. సో మీరు ఆ మెథడ్తో చేసినా ఈ మెథడ్తో చేసినా మీకు ఆన్సర్ వచ్చేసి సేమ్ వస్తుంది అన్నట్టు. ఏ మెథడ్ చేసినా నో వరీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఏమి ఇచ్చింది, ఈ 50 less had applied and 25 less selected, the ratio of the selected and unselected would have been 9:4 అట. సో హౌ మెనీ క్యాండిడేట్స్ హ్యావ్ అప్లైడ్ ఇఫ్ ద రేషియో ఆఫ్ సెలెక్టెడ్ అండ్ అన్సెలెక్టెడ్ ఇస్ 2:1. సో ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చిందండి క్వశ్చన్ చూడండి, ఇంతమంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మరియు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క రేషియో 2:1 అట. 2:1 అనేది ఏంది, సెలెక్ట్ అయినటువంటి మరియు సెలెక్ట్ కానటువంటి స్టూడెంట్స్ యొక్క రేషియో. ఒకవేళ 50 మంది కనుక తక్కువ అప్లై చేసి ఉంటే, ఒకవేళ 50 మంది కనుక తక్కువ అప్లై చేసి ఉండి 25 మంది కనుక తక్కువ సెలెక్ట్ అయి ఉంటే అప్పుడు సెలెక్ట్ అయిన మరియు సెలెక్ట్ కాని వాళ్ళ రేషియో ఎంత ఉండేనట, 9:4 ఉండేనట. 9:4 ఉండేనట. 9:4 ఉండేనట. ఎప్పుడు 9:4 ఉండేది, ఒకవేళ 50 మంది తక్కువ అప్లై చేసి 25 మంది తక్కువ సెలెక్ట్ అయితే. 25 మంది తక్కువ సెలెక్ట్ అయితే అంటే ఇంకొక 20 మంది తక్కువ సెలెక్ట్ కాకపోతే. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ఎంత ఉంది, ఇనిషియల్గా 2x ఉంది సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ కాని వాళ్ళు ఎంత ఉన్నారు, ఇనిషియల్గా x ఉన్నారు. ఒకవేళ 50 మంది తక్కువ అప్లై చేసి ఉంటే 25 మంది తక్కువ సెలెక్ట్ అయ్యి ఉంటే అంటే ఏంది, 25 మంది తక్కువ అన్సెలెక్ట్ అయ్యి ఉంటే అంటే 2x - 25 బై x - 25 మనకి ఏమని ఇచ్చిళ్ళు, 9/4 అని ఇచ్చిళ్ళు. 9/4. మీరు అర్థం చేసుకోండి, ఫస్ట్ సెలెక్ట్ అయిన వారు సెలెక్ట్ కాని వారి రేషియో 2:1 అట. ఒకవేళ 50 మంది తక్కువ అప్లై చేసి అందులో 25 మంది సెలెక్ట్ కాకపోతే, 25 మంది తక్కువ సెలెక్ట్ అయితే అంటే ఇంకొక 25 మంది తక్కువ సెలెక్ట్ కాకపోతే అంటే ఈ 2xకి వెళ్ళి 25 సబ్ట్రాక్ట్ చేసి xకి వెళ్ళి 25 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 9/4 వస్తుందని దాని అర్థం అన్నట్టు. అంతే కదా. సో దాన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేసినాం అనుకోండి, ఏమైంది, 4 2s are 8x, 4 25s are 100, 9x మైనస్ 925s are అంటే ఎంత, 225 కదా. సో ఈ 225 ఇటు వచ్చింది అనుకోండి, ఏమైంది, 225 - 100 ఈజ్ ఈక్వల్ టు x అయింది. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 125 అయింది. మనల్ని ఏమడిగింది క్వశ్చన్లా, హౌ మెనీ క్యాండిడేట్స్ హ్యావ్ అప్లైడ్ అన్నారు. ఎంతమంది అప్లై చేసిళ్ళు, ఇది సెలెక్ట్ అయిన వారి సంఖ్య, ఇది సెలెక్ట్ కాని వారి సంఖ్య. టోటల్ అంటే ఎంత, సెలెక్ట్ అయిన వాళ్ళు ప్లస్ సెలెక్ట్ కాని వాళ్ళు కదా. ఇది 2x + x అంటే ఎంత, 3x. 3x అంటే అర్థమైంది 3 × 125 కదా. 3 × 125 అంటే ఏమైంది, 325s are 75, 3 1s are 3. 375 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే 375. సో 375 అనేది ఏంటి, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఇన్ అన్ ఆఫీస్, ఒక ఆఫీస్లో 2/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ మేల్. ఒక ఆఫీస్లో కొంతమంది ఉన్నారు, అలా 2/3 ఆఫ్ ద మెంబర్స్ అనేది మేల్ అట. అలాగే మిగిలిన వారు ఫీమేల్స్ అట. 3/4 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మేల్స్ ఆర్ నాన్ టెక్నికల్ వర్కర్స్. ఈ మేల్స్లో మళ్ళా అందులో 3/4 మేల్స్ నాన్ టెక్నికల్ వర్కర్స్ అట. అలాగే ఉమెన్స్లో 1/5 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ టెక్నికల్ వర్కర్స్. ఉమెన్లో 1/5 వంతు వాళ్ళు టెక్నికల్ వర్కర్స్ అట. అయితే వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ టెక్నికల్ వర్కర్స్ అని అడుగుతుంది క్వశ్చన్లో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎట్లా సాల్వ్ చేయొచ్చండి ఈజీగా. ఫస్ట్ టోటల్ 1 అనుకోండి, టోటల్ను 1 అనుకుందాం మనం, మొత్తం 1 ఉన్నారు, టోటల్ 1 అనుకున్నాం. ఈ 1 ఏంది, 2/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ మేల్. సో ఇది టోటల్ అనుకుంటే ఈ టోటల్లో 2/3, ఈ టోటల్లో 2/3 అనేది ఏంది, మేల్. సో ఈ టోటల్లో 2/3 అనేది మేల్. అంటే మిగిలింది ఏముంటుంది, ఇది 2/3 అయింది అనుకోండి, మిగిలింది ఏముంటుంది, 1/3 కదా. సో ఈ 1/3 అనేది ఫీమేల్. మనం టోటల్ 1 అనుకున్నాం, ఈ 1లో 2/3 ఎంత, మేల్ అట. మిగిలింది ఏంటి, 1/3 కదా, 1/3 ఫీమేల్ అట. నెక్స్ట్ ఏమిచ్చింది ఇక్కడ, 3/4 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఆర్ నాన్ టెక్నికల్ వర్కర్స్. సో ఈ 2/3లో ఎంత, 3/4. ఈ 2/3లో 3/4, ఇందులో 3/4, ఇందులో 3/4 ఎవరట, నాన్ టెక్నికల్ వర్కర్స్ అట. ఇందులో 3/4 నాన్ టెక్నికల్ అయితే టెక్నికల్ వర్కర్స్ ఎంత అవుతారు, 3/4 అంటే ఇంకేం మిగిలింది, 1/4 కదా. సో 1/4 అనేది టెక్నికల్ వర్కర్స్. అలాగే ఫీమేల్స్లో ఏమని ఇచ్చిండు, 1/5 ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ టెక్నికల్ వర్కర్స్. ఈ ఫీమేల్లో 1/5, ఇందులో 1/5 అనేది ఎంతమంది, ఇందులో 1/5 టెక్నికల్ అట. అంటే నాన్ టెక్నికల్ అప్పుడు ఎంతమంది ఉంటారు, ఇంకా మిగిలింది ఎంత, 4/5 కదా. సో 4/5 అనేది నాన్ టెక్నికల్. మన క్వశ్చన్ ఏమడిగిందంటే టోటల్ ఎంత ఫ్రాక్షన్ ఉన్నారు టెక్నికల్ వల్ల అని అడిగింది. ఫస్ట్ మెన్నులో ఎంతమంది టెక్నికల్ ఉన్నారు చూద్దాం. టోటల్ 1 కదా యూనిట్. ఈ 1లో ఎంతమంది మేల్స్, 2/3 మేల్స్. ఇది నెంబర్ ఆఫ్ మేల్స్. ఈ మేల్స్లో ఎంత టెక్నికల్ వర్కర్స్ ఉన్నారు, 1/4 కదా.
1/4 అంటే అప్పుడు ఏమైంది 2 1s 2 2s అంటే 1/6. మెన్‌లో 1/6 టెక్నికల్ వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు ఉమెన్‌లో చూద్దాం. టోటల్ 1 ఈ 1లో 1/3 అనేది ఫీమేల్. నెక్స్ట్ ఈ ఫీమేల్స్‌లో 1/5 ఇది ఫీమేల్స్ కదా నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. ఈ ఫీమేల్స్‌లో 1/5 అనేది టెక్నికల్ వర్కర్స్. అంటే ఎంత 1/15. మనల్ని ఏమడిగింది టోటల్ అడిగింది కదా మేల్ అండ్ ఫీమేల్ కలిపి. సో 1/6 1/15 అంటే ఏమైంది ఎల్సిఎం చేస్తే 30 కదా. అంటే ఏమైంది 6 5s 2s అంటే ఏమైంది 7/30. సో 7/30 ఫ్రాక్షన్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది టోటల్ నెంబర్ ఆఫ్ టెక్నికల్ వర్కర్స్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఐ హోప్ మీకు అందరికీ ప్రాబ్లమ్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. అలాగే మీకోసం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ కాలేదో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ కండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ ఇప్పుడు చెప్పినటువంటి క్లాస్ రూమ్ షీట్స్‌ను ప్రొవైడ్ చేస్తాను. ఈ లెసన్‌లో మీకు 11 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఇంకొక అడిషనల్‌గా 13 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ లెక్క ప్రొవైడ్ చేస్తాను. దాన్ని కూడా మీకు నేను టెలిగ్రామ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడ జాయిన్ అయ్యి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేయండి. అలాగే మన పోలీస్ ప్రయాణం సిరీస్‌లో భాగంగా ప్రారంభించినటువంటి అర్థమెటిక్ ఫుల్ కోర్స్ అనేది ఒక ప్లే లిస్ట్‌లోకి పెట్టాను. ఆ ప్లే లిస్ట్ యొక్క లింక్ ఇక్కడ ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు ఆర్డర్ వైస్‌గా లెక్చర్స్ చూడొచ్చు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.